యాక్చువల్‌గా నేను బీటెక్ 2011 పాస్డ్ ఔట్. నేను జాబ్ రాక చాలా రోజులు ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నేను జాబ్ సెర్చ్ చేసుకుంటూనే తిరిగాను. జాబ్ సెర్చ్ చేయడమే కాకుండా కోర్సెస్ కూడా చేశాను. .NET, సి లాంగ్వేజ్ అట్లా చేశాను. బీటెక్ 2011లో అయిపోతే నేను జూన్లో బెంగళూరు వెళ్ళాను. బెంగళూరులో చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ ట్రై చేశాను. కాకపోతే వాళ్ళు చాలామంది ఫ్రెషర్ కదా, ఎంటెక్ చేస్తే బాగుంటుంది కదా అని అలా సజెస్ట్ చేశారు. కొన్ని దగ్గరనేమో స్కిల్స్ చూశారు. అంటే అప్పుడే బీటెక్ అయిపోయింది కాబట్టి మా దగ్గర ఏం స్కిల్స్ లేవు. యాక్చువల్గా ఎవరి దగ్గర ఉండవు. క్యాంపస్ ప్లేస్మెంట్ అయితేనే వాళ్ళకు ఇట్లా బల్క్ లాగా తీసుకుంటారు. మా కాలేజ్కి ఎలాంటి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కాలేదు. నేను 2011లో బెంగళూరు వెళ్ళాను. అక్కడ 3 months వచ్చేసాను. రిటర్న్ వచ్చేసి మళ్ళీ అమీర్పేటలో మైత్రివనంలో పీఎస్ ఇన్స్టిట్యూషన్లో .NET నేర్చుకున్నాను. అది వేస్ట్. తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ పోస్టులకు ట్రై చేశాను. అది కూడా ఏం వర్కౌట్ కాలేదు. ఇక ఎంటెక్లో జాయిన్ అయ్యాను. ఎంటెక్ చేస్తూనే మళ్ళీ ఎంటెక్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు బెంగళూరుకి వెళ్ళాను. అక్కడ 6 months ఉన్నాను. అందరూ ఎవ్రీవన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ candidates. I'm not having even 1 month of experience. First of all, I want to say that I doesn't have enough skills that satisfy them. నాతో ఏం స్కిల్స్ లేవు, నాలెడ్జ్ లేదు, అంటే ఒక డొమైన్ అంటూ లేదు. ఇప్పుడు ఒక టాపిక్ అంటే ఇప్పుడు సి లాంగ్వేజ్ అంటే దాని గురించి మొత్తం తెలిసి ఉండాలి. .NET అంటే దాని గురించి మొత్తం తెలిసి ఉండాలి. అట్లీస్ట్ వాడు ప్రాజెక్ట్ ఇస్తే ఎలా స్టార్ట్ అనేదన్నా తెలిసి ఉండాలి. అలా లేనప్పుడు జాబ్ ఎలాగా రా, మనతో స్టఫ్ లేనప్పుడు జాబ్ రాదు. అది మాత్రం కన్ఫామ్. లాస్ట్కి జాబ్ సర్చ్ చేస్తూ ఆన్లైన్లో చూస్తుంటే ఒకసారి మెయిల్ వచ్చింది BRN Infotech అని. అక్కడ చూశాను సెలెక్టెడ్ వైర్ డెవలపర్ త్రిబుల్ స్టూడెంట్ 2011 పాస్డ్ అవుట్ 12 పాస్డ్ అవుట్ అని చూశాను. ఇదేది బాగుంది అని చెప్పేసి వచ్చేసి గోపి సార్ని కలిశాను. గోపి సార్ చెప్పారు, హార్డ్ వర్క్ చేసేటట్టు అయితే ఇక్కడ జాయిన్ అవ్వు, జస్ట్ టైంపాస్కి వచ్చేలా అయితే జాయిన్ అవ్వకు అని చెప్పేశాడు. ఓకే అంటే సార్ ఫీజు ఎప్పుడు తేవాలని అడిగిన అదే డే. అంటే ఫీజు వద్దు, ఫస్ట్ 10 days స్క్రీనింగ్ ఉంటుంది. ఆ స్క్రీనింగ్లో నువ్వు పాస్ అయితేనే మేము తీసుకుంటాము, డబ్బుల కోసం మేము ఏం చేయట్లేదు, మాకు ముందు వర్త్ కావాలి అని చెప్పారు సార్. ఓకే ఇది బాగుంది అని చెప్పేసి వచ్చేసిన. నేను May 5th జాయిన్ అయ్యాను. ఫస్ట్ 10 days అయ్యింది, స్క్రీనింగ్ అయిపోయింది. ఓకే గుడ్ అని చెప్పారు. తర్వాత ఇంకా వర్క్ ఎలా అంటే సార్ వాళ్ళు ఫస్ట్ స్లోగా చెప్పారు. స్లోగా చెప్పుకుంటే ఏమనుకుంటామంటే సార్ వాళ్ళు ఏం చెప్పట్లేదు అట్లా అనుకుంటాం. కానీ సార్ వాళ్ళు బేసిక్స్ అనేది ఎట్లా అంటే బేస్మెంట్ లాగా బాగా ఫౌండేషన్ ఉన్నది. బేసిక్స్ బాగా తెలిస్తేనే మనం ప్రాజెక్ట్ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునేటప్పుడు బేసిక్స్ బాగుండాలి. బేసిక్స్ ఉంటేనే మనం ప్రాజెక్ట్ చేసేటప్పుడు బాగా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ స్లోగా చెప్తారు, తర్వాత బాగా చెప్తుంటారు. అసైన్మెంట్స్ ఇస్తుంటారు. అసైన్మెంట్స్ ఇచ్చి టైమింగ్స్ ఆ టైంలో అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాలి. మళ్ళీ డైలీ అప్డేట్స్ పంపాలి. అంటే వాట్ యూ హ్యావ్ డన్ టుడే అని అప్డేట్స్ పంపాలి. ఇదంతా బాగుంది. మళ్ళీ ఇక మంచి సార్ వచ్చేసి చాలా బాగా చెప్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు. మెయిన్లీ ఇట్లాంటి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. మనం ఇట్లా చూసి ఇన్స్టిట్యూషన్లో సార్ వస్తున్నాడని భయపడాల్సిన అవసరం లేదు, ఫ్రెండ్లీగా మూవ్ కావచ్చు. సార్ కూడా ఎవ్రీడే 2-3 times గోపి సార్ అనేది తీసుకొని ఎవ్రీడే. గోపి సార్ వచ్చేసి మేనేజ్మెంట్ సెక్షన్ తీసుకుంటాడు, కానీ ఎవ్రీడే వచ్చి హౌ యూ ఆర్ గోయింగ్ మ్యాన్ అని అట్లా అడిగి బాగా కాసేపు రిలీఫ్ చేసి వెళ్తాడు. ఇక మంజు సార్ విషయానికి వస్తే మంజు సార్ ఫ్రెండ్లీగా ఉంటాడు. మెయిన్ ఫ్రెండ్లీగా ఉండి ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దాచుకోకండి, డౌట్స్ దాచుకుంటే మీకే ప్రాబ్లము, ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ అని చెప్తాడు. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్గా చెప్తాడు. ఇక ప్రోగ్రాంలో కూడా ప్రోగ్రామ్ వచ్చి చూసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇది మిస్టేక్, ఇది చేంజ్ చేసుకో, మీరు ఇలా చేయండి అని బాగా చెప్తాడు. మీరు ఏం మిస్టేక్ చేశారో అది చెప్తాడు. ఇలా మన వెంట ఉంటాం. మనకు జాబ్ వచ్చేదాకా మన స్కిల్స్ నేర్చుతాం. మనం ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేటప్పుడు మనం ఏం మిస్టేక్ చేస్తున్నాం అది చెప్తాడు. ఇలా బాగుంటుంది. ఇప్పుడు నాకు మొహాలీలో జాబ్ వచ్చింది, అంబికా సాఫ్ట్వేర్ టెక్నాలజీ. ఈ మంత్ September 29కి జాయినింగ్ ఉంది. ఒకటి నాలాగా స్ట్రగుల్ అయిన వాళ్ళు, నేను 3 years స్ట్రగుల్ అయినా బీటెక్ అయిపోయిన తర్వాత, అలా నాలాగా స్ట్రగుల్ అయిన వాళ్ళు, జాబ్ కోసం వెతికే వాళ్ళు BRN Infotechకి రండి, అందులో జాయిన్ అవ్వండి. అనవసరంగా మీరు 8,000 9,000 పెట్టి కోర్సెస్ లైన్గా కంటిన్యూ చేసుకుంటూ .NET జావా అసలు ఎందుకు చేస్తున్నామో తెలియకుండా కోర్సులు చేస్తూ ఒక్కొక్క క్లాస్లో 200 members ఉండి అందులో మీరు ట్రైనింగ్ నేర్చుకుంటే అందులో ఏముండదు.
ఇక్కడికి రండి మంచిగా. మా బ్యాచ్లో 13 మెంబర్స్ ఉన్నారు. సో ఫార్ 8 మెంబర్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ కంపెనీస్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. మీరు ఇక్కడికి వచ్చి మీరు చూడండి, మీకు నచ్చుతుంది కంపల్సరీ. మీకు జాబ్ రావాలంటే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొద్దు అనుకుంటే ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వండి. 4 మంత్స్లో మీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇదే నేను చెప్తాను.